హాయ్ అండి అందరికీ. ఈరోజు పౌర్ణిమ, వట్ట సావిత్రి పౌర్ణిమ. సత్యవంతుడు సత్యవతి వాళ్ళ చరిత్ర అంటే వాళ్ళ కథ ఎవరైతే వింటారో, ఎవరైతే రాస్తారో, ఎవరైతే చదువుతారో వాళ్ళకు అఖండ సౌభాగ్యము, అష్టైశ్వర్యాలు దొరుకుతాయని మన పూర్వీకులు మన పాతకాలం నుండి మనకి ఇవి చెప్పినటువంటి సంస్కారవంతమైనటువంటి పూజా విధానాలు. ఓకేనా? చూడండి మీరందరూ. ఓకేనా? సంకల్పించుకుంది కనుక వారి వివాహమును పెద్ద మనస్సుతో అంగీకరించవలసిందని ప్రార్థించును. అశ్వపతి మహారాజు మాటలను విన్న దుమ్మెచ్చిన మహారాజు ఈ విధంగా అనను, ఓ రాజా, మేము ఇదే అశ్వపతి నా కుమార్తె నీ పుత్రుడిని గాంధర్వ వివాహం ఆడిందని చెప్పింది కదా, కనుక మా ప్రార్థన మన్నించండి ప్రార్థించండి. దుమ్మెచ్చేనుడు అంగీకరించను. సావిత్రి సత్యవంతుల వివాహం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆ తదుపరి నారదముని సూచించిన విధంగా సావిత్రి మాత వ్రతమును 3 రోజులు మహాభక్తితో ఉపవసించి నియమనిష్టములతో వ్రతం చేసిందట. ఈ వ్రతం సావిత్రి మన భర్తల్లో ఉంచుండు మరి సావిత్రి సత్యవంతుడు జుమ్మచ్చేన మహారాజు దంపతులు వనములో నివసించుతుండేది. ఒకరోజు సత్యవంతుడు గుడ్డలిని చేసుకొని అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధపడిన సావిత్రి అడ్డుపడిన. ఎందుకంటే సత్యవంతుడికి ఆ రోజుతో ఆయువు తీరనున్నదని నారదుడు అంతకుముందే చెప్పాను. అందుచేత తాను సత్యవంతుని వద్ద ఉండవని నిశ్చయించుకున్నాను. నాకు అరణ్య సౌందర్యం సత్యవంతుని ప్రార్థపడింది. అప్పుడు సత్యవంతుడు అత్తమామల ఆజ్ఞ తీసుకోమని పలికెను. సావిత్రి అత్తమామలతో పూజ్యులైన అత్తమామలకు పాదాభివందనాలు, నా భర్తతో కలిసి అరణ్యమునకు వెళ్ళుటకు అనుమతి ఇవ్వండి అని కోరింది. అంతటా జుమ్మసేనుడు నీ వ్రత నియమమును ముగించుకొని పారణానంతరము వెళ్ళమని తెలిపింది. అంతటా సావిత్రి నా వ్రత నియమము చంద్రదర్శనానంతరము కావాలి, నేను నా భర్తతో చెట్టుపైకి ఎక్కాను. వెంటనే అతనికి తలనొప్పి కలిగి భరింపరాకుండా బాధించసాగినట. అతను చెట్టు దిగి నిద్రించవలదని సావిత్రి ఒడిలో తలపెట్టి నిద్ర వస్తున్నట్టు ఆ చెట్టు మీద ఎక్కితే నిద్ర వస్తున్నట్టు అనిపించి కిందికి దిగుతాడట, తొడ మీద వంటాడట. పాపం అతని మృత్యు ఘడియలు దగ్గరకు పడుతున్నాయి అని సావిత్రి గ్రహించను. సావిత్రి భర్త ప్రాణాలను గైకొనడానికి సాక్షాత్తు యమధర్మరాజు వచ్చెను. యమధర్మరాజు సావిత్రితో, ఓ సావిత్రి, నీ భర్త యొక్క ఆయువు తీరినది, అతని ప్రాణాలను గైకొన వచ్చి తిని మా పండుగ తమ్ముచున్నారు. దీర్ఘకాల సామంగళ్యత్వమును ప్రసాదించు సావిత్రి దేవికి మంగళమనలే. కోరిన కోరికలను వెంటనే మా తల్లి సావిత్రి సత్యవంత సాచారణి శ్రీ సావిత్రి భక్తి తోడ కలిగేను కృపణ చూపు మాపై జ్యేష్ఠ పౌర్ణమికి నీకు పూజ చేసేదము అను నిత్యము మమ్ము కంటిగలే కాపాడు సావిత్రి దేవికి మంగళమనరే. వట సావిత్రి దేవికి మంగళమనరే. కర్పూరగర్ణం కర్ణావతారం సంసారసాగరం విజేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి సైతం నమామి. మందారమాలాం కపాలకాయ కపాలమాలాం కృష్ణేశ్వరాయ దిగంబరాయ చ దిగంబరాయ నమః శివాయ చ నమః శివాయ. ఆనంద కర్పూర నీరాజన దీపం సమర్పయామి. పుష్పాంజలి అర్పిత శేష గురువర ప్రేమాయ సహజమణి షోడవిషి సహజమణి జ్ఞాని సావిత్రి నమః 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 సావిత్రి. చూశారు కదండి మా వట సావిత్రి పౌర్ణిమ కథ. ఈరోజు మీరు కూడా కథ వినిండవచ్చు. చూడండి, ధరించండి, ఆశీర్వాదం తీసుకోండి. ఆ సత్యవంతుల సావిత్రిని
మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోమ్లీ థింగ్స్ రోహిణి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.